హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఈ రోజు నుంచి 19వ విడత డబ్బులు ఖాతాలో జమ చేయనున్నారు. ఏ రైతుల ఖాతాలో ఈ పీఎం కిసాన్ డబ్బులు జమ చేయబోతున్నారు, కొత్తగా పీఎం కిసాన్ కు సంబంధించి వచ్చిన ఆ రూల్ ఏంటి, ఈ నెంబర్ ఉన్న వారికే ఆ డబ్బును జమ చేయబోతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సంబంధించిన కొత్త రూల్ ఏంటి, ఏ రైతుల ఖాతాలో ముందుగా ఈ డబ్బులు జమ చేయబోతున్నారు, దీనికి కావాల్సిన అర్హత ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి. అలాగే మీరు రైతులైనా పీఎం కిసాన్ 19వ విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన ఛానల్ని బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకి ఆ రైతులందరికీ 3 నుంచి 5 లక్షల వరకు లోన్లు కూడా ఇవ్వబోతున్నారు. ఈ లోన్స్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా రైతులకు అనేక పథకాలను అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ప్రతి 4 నెలలకోసారి ఏడాదికి 3 విడతల్లో 6,000 రూపాయల చొప్పున రైతులకు పంట పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం రైతన్నల ఖాతాలో డబ్బులు జమ చేస్తుంది. అయితే ఇప్పటి వరకు 18 విడతల్లో రైతులకు పీఎం కిసాన్ డబ్బులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 19వ విడత డబ్బుల కోసం రైతన్నలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈరోజు ఫిబ్రవరి 24వ తేదీన ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పీఎం నరేంద్ర మోడీ గారు బీహార్ రాష్ట్రంలో మనకి ఈ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు. అయితే తాజాగా ఈ డబ్బులు రావాలంటే మనకి అగ్రి స్టాక్ లో ఏంటంటే ఫార్మర్స్ ఖచ్చితంగా రిజిస్టర్ అయితే మనకు నెంబర్ ఇస్తుంది. ఈ నెంబర్ని విశిష్ట సంఖ్యగా అయితే గుర్తిస్తారు. ఎవరికైతే ఈ సంఖ్య ఉంటుందో, ఈ కార్డు ఉంటుందో వీరందరికీ పీఎం కిసాన్ డబ్బులను అయితే నేరుగా రైతుల ఖాతాలో అయితే జమ చేస్తారు. ఇక ఈ కేవైసీ ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్న రైతన్నలకు మాత్రమే ఈ డబ్బులను అయితే వేయబోతున్నారు. ఇక ఆధార్ బేస్డ్ ఈ కేవైసీ, ఓటీపీ బేస్డ్ ఈ కేవైసీ అని చెప్పి మనకి 2 రకాలుగా ఉన్నాయి. లేదా కామన్ సర్వీస్ సెంటర్లో మీరు ఆధార్ బయోమెట్రిక్ తో కూడా ఈ కేవైసీ పూర్తి చేసుకుంటే నేరుగా మీ ఖాతాలో దీనికి సంబంధించి డబ్బులను అయితే జమ చేయబోతున్నారు. అయితే మనకి కేవలం వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ స్కీమ్ కింద నిధులను అయితే విడుదల చేయబోతున్నారు. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా మనకి ఎవరైతే రైతన్నలు ఈ పోర్టల్లో ఏంటంటే మనకి ఎవరైనా కిసాన్ క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకోవాలనుకుంటే మీకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఏ బ్యాంకులు అయితే డబ్బులు జమ అవుతాయో మీరు ఆ బ్యాంకుకి వెళ్ళి కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకుంటే మీకు ప్రభుత్వం అయితే 5 లక్షల వరకు ఎలాంటి పూచీకత డాక్యుమెంట్ అవసరం లేకుండా మీకు నేరుగా రుణాలను అయితే మంజూరు చేస్తుంది. ఇక వ్యవసాయ పరికరాలు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లకు సంబంధించి మీకేమైనా డబ్బులు ఖర్చు ఉంటే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా మీరైతే ఈ లోన్లు తీసుకొని వ్యవసాయానికి సంబంధించి పంట పెట్టుబడికి ఉపయోగించుకోవచ్చు. మీకు ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తుంది లోన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ అగ్రికల్చరల్ క్రెడిట్ ఫర్ పీఎం కిసాన్ బెనిఫిషరీస్ అని. ఈ అప్లికేషన్ తీసుకొని మీకు ఏ బ్రాంచ్ లో అయితే పీఎం కిసాన్ డబ్బులు జమ అవుతాయి అక్కడికి వెళ్ళి ఈ ఫామ్ ను ఫిల్ చేసి వారికి ఇస్తే మీకు దీనికి సంబంధించి ఎలాంటి పూచీకత లేకుండా లోన్ కూడా ఇస్తారు. అలాగే మీకు ప్రభుత్వం ఒకవేళ 7% అయితే డబ్బులు ఇస్తే, ఒకవేళ ఈ లోన్ మీకు 7% అందజేస్తే 4% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 3% మాత్రం మీరు చెల్లిస్తే సరిపోతుంది. 2019లో ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ప్రారంభమైంది. ఇప్పటి వరకు 18 విడతల డబ్బులను అయితే నేరుగా రైతుల ఖాతాలో జమ చేసింది. ఇక దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల ఖాతాలో 22,000 కోట్లను కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయబోతుంది. సో ఇది ఫ్రెండ్స్, మనకి తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి వచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీ ఖాతాలో 19వ విడతకు సంబంధించి పీఎం కిసాన్ డబ్బులు జమ అయి ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో ఎప్పుడు పడ్డాయో చెప్పండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియోని సపోర్ట్ చేయండి.